మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. చదివినటువంటి వాక్య భాగంలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అనేటువంటి వాగ్దానాన్ని ప్రభు చేస్తున్నారు. అయితే అక్కడ గమనించవలసినటువంటి ఒక మూల పదం ఏదనగా తరువాత. దాని అర్థం దానికి ముందు ఆత్మ కుమ్మరింపబడదు, అది జరగకుండా ఆత్మ కుమ్మరింపబడదు, అది జరిగిన తరువాతనే ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఆ ఆత్మ కుమ్మరింపబడుట చేత కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, ముసలివారు కలలు కంటారు, యవ్వనస్తులు దర్శనములను చూస్తారు. ప్రతి వారి మీద దేవుని పరిశుద్ధాత్మ నిండుగా కుమ్మరించబడుతుంది. ఎప్పుడు అంటే తరువాత. ఆ తరువాత అనేటువంటి మాట దగ్గర మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడు, దేని తర్వాత, ఏ కార్యము జరుగుట తర్వాత, ఏది చేస్తే ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు అని చూసినట్లయితే ఈ 2వ అధ్యాయము మొదటి నుండి మనం గమనించినట్లయితే సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. బాకా ఊదబడాలి, హెచ్చరిక నాదము చేయబడాలి. ఏమని? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మనం ఉపవసించి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా ఆయన యొద్దకు చేరినప్పుడు ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. మనం గమనించాల్సినటువంటి పాఠ్యం ఏదనగా ఆయన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపుకు ముందు చేయవలసినటువంటి పని ఏదనగా మారు మనసు పొందుట. ఉపవాసం దేని కొరకు ఉండాలి? కన్నీరు దేని కొరకు విడవాలి? మనఃపూర్వకముగా ఆయన యొద్దకు దేని విషయమే తిరగాలి? మన పాపముల నిమిత్తం, మన అవిధేయతల నిమిత్తం, మన అజ్ఞాన స్థితిగతుల నిమిత్తం, ఆయన దృష్టికి అసహ్యమైన కార్యాలు చేసిన వాటి నిమిత్తం మనము కన్నీరు విడుచుచు మనపూర్వకంగా ఆయన వైపు తిరగాలి, ఉపవసించి ఆయనను వేడుకోవాలి. అటు తరువాత ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, ప్రభు అన్నారు శిష్యులతో, మీరు నేను మీకు చెప్పిన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ కుమ్మరింపబడేంత వరకు మీరు ఈ ప్రాంతం విడిచి వెళ్ళొద్దు అన్నాడు. ఆ శిష్యులు ఇంచుమించుగా 120 మంది మేడ గది మీద 10 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యో ప్రభువా, మేము పాపులము, మేము యోగ్యత లేని వారము, అందరి చేత వెలివేయబడిన వారం, తోలివేయబడిన వారం, తృణీకరింపబడిన వారం, ధైర్యము లేని వారము, నీ పని చేయడానికి జ్ఞానము లేని వారము, శక్తిహీనులము అని 10 దినములు వారి యొక్క అవిధేయతను, వారి యొక్క పాప క్రియలను సమస్తం ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. అటు పిమ్మట వారి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. వారు అనర్ఘముగా అన్య భాషలు మాట్లాడుతూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుణ్ణి ప్రకటించడం కొరకు ధైర్యముగా జనులందరి మధ్య నిలబడగలిగారు. స్వార్థను ప్రకటించారు, అనేకులను ఆయన వైపుకు త్రెప్పగలిగారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత. ఎప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది? వారు దేవుని వైపు మనపూర్వకముగా కన్నీరు విడిచి తిరిగినప్పుడు, ఉపవసించి ప్రార్థించినప్పుడు, అవిధేయతలను సరిచేసుకున్నప్పుడు, మారు మనసు పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. దేవుడి చిత్తములో ఏది చేయాలని, ఆయన సంకల్పము ఏమై ఉన్నదని గ్రహించగలిగిన వారుగా ఆయన చిత్తం నెరవేర్చబడ్డానికి వారు నిలబడగలిగారు, అడుగు వేయగలిగారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని, దీవించాలని, తన ఆత్మ చేత నింపి నడిపించాలని, సాతాను జయించే శక్తి చేత మనల్ని నింపాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఆధిక్యతను మనం పొందుకోవాలంటే చేయవలసిందల్లా ఒకటే, మనం మనపూర్వకంగా ఆయన వైపుకు తిరగాలి, కన్నీరు విడిచుచు ఆయన వద్దకు రావాలి, ఉపవసించి ప్రార్థించాలి. మన అవిధేయతల నిమిత్తం, మన పాపాల నిమిత్తం, మన యొక్క అతిక్రమముల నిమిత్తం, ఆజ్ఞ విరుద్ధమైనటువంటి క్రియల నిమిత్తం, ప్రేమ రహితమైనటువంటి కార్యాల నిమిత్తం, ప్రతి పాప క్రియల నిమిత్తం మనం మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాము. మారు మనసు లేని ఎడల ఆయన ఆత్మ కుమ్మరింపబడదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడకపోతే మాకు నష్టం ఏమిటి అని ఒకేలా ఆలోచించినట్లయితే ప్రభు అంటారు, నా ఆత్మతో నింపబడిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడని వాడు, ఆదరణకర్తను పొందుకోని వాడు నా రాజ్యానికి వారసుడు కానేరుడు. మనం ఎన్ని దానదత్రాలు చేసినా, ఎన్ని ఉపయోగార్థమైనటువంటి పనులు చేసినా, ఎంతమందికి మేలు చేసినా, ఎన్ని మందిరాలు కట్టించినా, ఎంత గొప్ప కానుకలు అర్పణలు ఇచ్చినా, పరిశుద్ధాత్మ లేకపోతే అవన్నీ శూన్యమే.
బూడిదలో పోసిన పన్నీరు వలె ఎందుకు పనికిరానివిగా దేవుని దృష్టిలో మిగిలిపోయి ఉంటాయి. అందుకే అంటారు యెషయా ప్రవచన గ్రంథంలో, మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నవి. అవును, ఎందుకని మురికి గుడ్డ వలె ఉన్నాయి అంటే, ఆ నీతి క్రియలు అనేటువంటి వస్త్రం మురికిదైపోయినది, అది శుద్ధి చేయబడినది, చేసిన మేలుకు ప్రతిగా ఆశించేది, కొంచెము చేసి అత్యధిక లాభాన్ని కోరుకునేది, కీడు చేసి మేలును పొందాలని ఆశించేదిగా ఉన్నందుచేత ఆ వస్త్రం మలినమైపోయింది. వారు నీతి క్రియలు చేస్తున్నారు గాని ఆ నీతి క్రియలు శుద్ధమైనవి కావు. అయితే ఆ వస్త్రము శుద్ధి చేయబడాలి అనగా, ఆ మలినం కడగబడాలి అనగా నీరు తప్పనిసరి. అది పరిశుద్ధాత్మ అనేటువంటి నీరు. ఆ నీటి చేత శుద్ధి చేయబడితేనే వస్త్రము శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మాత్రమే చేసినటువంటి నీతి క్రియలకు ప్రతిఫలం ఉంటుంది. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం మనం చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం చేసినటువంటి పనులకు ప్రతిఫలం మనకు అనుగ్రహించబడుతుంది. ఒకవేళ అది కాదు అని మనకి నచ్చినట్లుగా మెచ్చినట్లుగా మేము భక్తులమే, మేము రక్షణ తీసుకున్నాం, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము మందిరానికి వెళ్తున్నాం, మాకు సంఘ సభ్యత్వం ఉన్నది, మేము ప్రతి నెల ఎంత అర్పణను అర్పిస్తాం, మేము ప్రతి నెల మా కుటుంబం ప్రార్థన పెట్టించుకుంటాం, మేము ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్తాము, మేము ప్రతి చోటకి మాదైన శైలిలో సువార్తను ప్రకటిస్తూ ఉంటామని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ దేవుడు మాలో ఉన్నాడు అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరించడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనులు కానేరరు. కనుక మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన దర్శన వరమును, ప్రవచన వరమును మరియు ఆత్మ సంబంధమైనటువంటి కలల వరమును ఆయన అనుగ్రహిస్తాడు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఏ వరము కావాలో, ఎవరికి ఏది ఉపయోగార్థంగా ఉంటుందో, ఎవరికి ఏ వరం ఇస్తే నా రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తారన్న సంగతి ఆయనకు బహుగా ఎరుగును గనుక ఆయన ఎవరికి ఏ వరం ఇవ్వాలో ఆ వరమును ఆయన అనుగ్రహిస్తాడు. అది యవ్వనస్తులకి, యవ్వన స్త్రీలకు, వృద్ధులకు, చిన్నలకు, పెద్దలకు, ప్రతి వారికి కావలసినటువంటి ఈవులు, వరములు ఆయన యొద్ద సమృద్ధిగా ఉన్నవి. ఆయన మనకు అది అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఇవి చేసిన తరువాత మాత్రమే, ఏవి చేసిన తర్వాత మనం ఉపవసించి మనపూర్వకముగా కన్నీరు విడిచుచు ఆయన వైపుకు తిరిగినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు మాత్రమే, మన పాపాలను మనం గుర్తించి నేను తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు మాత్రమే, చూపుల చేత, తలంపుల చేత, ఆలోచన చేత, నడవడిక చేత, వస్త్రధారణ చేత, చేతి క్రియల చేత, నడవడిక చేత, చేస్తున్న వ్యాపారంలో, వృత్తిలో ఎక్కడెక్కడ ఏ ఏ పాపాల్లో పడి ఉన్నామో దాన్ని గుర్తించి దాన్ని సరి చేసుకుని ఆయన వైపుకు తిరిగి సమాధాన పడినప్పుడు మాత్రమే ఆ తరువాతనే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది. ఒకవేళ ఇట్టివి జరగకుండా పరిశుద్ధాత్మ కావాలని ఎంత ప్రయాసపడినా, నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థించిన పరిశుద్ధాత్మ కుమ్మరించు అని ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించడు. కారణం, మారు మనసు పొందుకోకుండా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట అసాధ్యము, దుర్లభము. పౌలును గురించి మనం చూస్తాం, తాను సంఘమును హింసిస్తూ ఉన్నాడు, తాను దేవునికి ఏమాత్రం ఉపయోగకరంగా లేడు, కానీ ధర్మశాస్త్రాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నవాడు, ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెడితే తనలో ఏ లోపము లేని నిందారహిత్యుడిగా ఉండేవాడు. కానీ అతని యొక్క నీతి మలినమైపోయింది. అయితే తనను దేవుడు దర్శించినప్పుడు, తన 2 నేత్రాలకు గుడ్డితనము కలిగినప్పుడు 3 దినములు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ 3 దినాలు ఏమని ప్రార్థన చేశాడు? తన పాపాల నిమిత్తం, తన అవిధేయతల నిమిత్తం, తన అతిక్రమముల నిమిత్తం దేవుణ్ణి ఎంత హింసించాడు అన్న సంగతిని గుర్తించి పాప క్షమాపణ కొరకు మారు మనసు పొందుకుంటూ ఉన్నాడు, క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు, ఉపవసించాడు, కన్నీరు మున్నీరుగా విలపించాడు, మనఃపూర్వకంగా ఆయన వైపుకు తిరిగాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత పౌలు నింపబడ్డాడు, రక్షణ పొందుకున్నాడు, దేవుని సాక్షిగా బలమైన సాధనంగా వాడబడ్డాడు. తన దృష్టికి తాను నీతిమంతుడిగా ఉన్నప్పటికీ దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నటువంటి మలిన వస్త్రము ధరించిన వాడుగా ఉన్నాడు. కానీ తను పాపము నిమిత్తం ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుని పరిశుద్ధాత్మ పౌలు మీద కుమ్మరింపబడింది. ఎంతటి వారమైనా, ఎంత వాక్య జ్ఞానం కలిగినా, ఎంత అందచందాలు కలిగినా, ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని రంగాలలో ఆరితేరినా దేవుని దృష్టికి ఇంపైన వారంగా ఉండాలి అంటే మన అవిధేయతలు సరిచేయబడాలి, మారు మనసును పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆయన కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దబడాలి. అప్పుడు మాత్రమే ఆయన జనులంగా మనం మార్చబడతాం, ఆయన రాజ్యానికి వారసులుగా చేర్చబడతాం. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలకు దీవించండి. మారు మనసు పొందుకుంటేనే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుందని మీరెంతో తేటగా స్పష్టంగా తెలియజేసిన నీ అమూల్యమైన వాక్కులను బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారిని పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపండి.
ఉపవసించి కన్నీరు విడిచు మనపూర్వకంగా నీ వైపు త్రెప్పబొట్టకు తిరుగుటకు కృపద ఇచ్చేయండి. మనస్సును సంధించండి, దర్శించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.